హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేణు విఎస్ వ్లాగ్స్. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే అత్తలు సుత్తలు పోతల్లుగా ఛానల్లోకి పోయి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కొడితే ఒక సబ్స్క్రైబ్ పెరిగిందని నేను హ్యాపీగా ఉంటాయి కదా. ఇప్పుడే ఆ పని చేయుల్లి. సో ఈ రోజు అయితే బ్లాగ్ అయింది అనుకుంటా. అలా మా కోటర్స్ ముందు అయితే వినాయకుడిని పెట్టిన ముచ్చట తెలుస్తుంది కదా మీకు. సో ఇక అయితే ఈ రోజు అయితే వినాయకుడు నిమజ్జనం అవుతాను అన్నమాట. లాస్ట్ 2 years నుంచి అయితే నేను అస్సలు లేను. సో ఇప్పుడైనా ఇక్కడ ఉండి చూద్దాం అనేసి ఉన్నా. యాక్చువల్గా నాకైతే మస్తు ఫీవర్ ఉండే, కానీ నా మొక్కని చూసి అసలు ఫీవర్ లేనట్టే ఉన్నా కదా, కానీ ఫీవర్ అయితే మస్తు ఉండే. సో ఇక మా పాపని అయితే కెమెరా ఆన్ చేస్తే హాయ్ చెప్తుంది, తెలిసిన ముచ్చటనే. ఇక చూడండి మా పాపని అయితే ముసుముసుకు ఎట్లా అవుతుందో కెమెరా చూసుకుంటా. సో నేనైతే హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తాను. ఇక మా పాపలు అయితే వచ్చినాయి ఇక్కడికి. పప్పలు ఏంటి అనుకుంటా పావురాలు. మా పాపకి అయితే పిట్టలంటే బాగా ఇష్టం. రోజు ఇక్కడికి వచ్చి చూస్తాను అనమాట. ఎండ మాత్రం దంచి కొడుతుంది ఇవాళ. ఇక కిందికి అయితే దిగుతున్నాం. నేను మా ఫ్లోర్లో ఉండే అక్కనైతే కిందికి వెళ్తున్నాం. అక్క వాళ్ళ కొడుకు చూడండి కిందికి హాయ్ చెప్పమంటే సిగ్గుపడతాండి. కిందికి ఫ్లయింగ్ కిస్ ఇవ్వమంటే ఫ్లయింగ్ కిస్ ఇస్తాను లాస్ట్కి. ఇక కిందికి అయితే దిగినామన్నమాట. సో ఇక్కడైతే మొత్తం పార్కింగ్ ప్లేస్ మాది. ముందు క్వార్టర్స్ అన్న కదా, సో ఇక ముందుకైతే నడుచుకుంటే పోతాము. ఇక్కడైతే అన్ని బైక్స్ పెట్టలేదు, మొత్తం పార్కింగ్ అన్నమాట. అక్కడ చూడండి కనిపిస్తుంది కదా, అదే క్వార్టర్స్ అన్నమాట. సో ఇక చూడండి అక్కడికైతే నడుచుకుంటూ పోతాను మెల్లమెల్లగా మా పాపని తీసుకొని. మా పాపనేమో దిగమంటే అసలు దిగుతలేదు, నా ఊకి ఎత్తుకోమని ఏడుస్తుంది. ఇక్కడనైతే ఇక చూడండి ఒక చిన్న పప్పి ఎట్లా నడుచుకుంటూ వస్తుందో, ఇట్లా మంచిగా ఉరుక్కుంటూ వస్తుందో. పప్పీస్ కనిపించక ఎన్ని రోజులు అవుతుందో అసలు ఇప్పుడే కనిపించింది. ఇక చూడండి ఇక్కడ మొత్తం హడావిడిగా ఉంది. ఎంత బాగా అనిపించిందో నాకైతే. పోడుతోనే మొత్తం ఇంక అందరూ అట్లా గణపతి పప్ప మోరియా అని ఒకటి ఉంటుంది కదా, అట్లా కట్టుకున్నారన్నమాట. మా పాపకు కూడా మా ఫ్లోర్లో ఉండే చిట్టి తొందర తెచ్చి నీకు కడితే పట్టరా అనేసి కట్టింది. మా పాపనేమో వింత వింతగా చూస్తాను ఏమో కడుతుందని. సో దాన్నే కాసేపు దాకా గమనించిందన్నమాట అదేంటిదని. మంచిగా కట్టుకుందన్నమాట అట్లా. సో పీక్కుంటుంది అనుకున్నా కానీ ఏం పీక్కోలే, ఉంచుకున్నది చేతికే. మంచిగా అందరైతే మంచిగా ఇట్లా తలకున్ను చేతికి అయితే మంచిగా కట్టుకున్నారన్నమాట. అందరూ కలకలలాడుతుంది మొత్తం ఆరెంజ్ కలర్తోని. ఎంత బాగా అనిపించిందో నాకైతే. మంచిగా మన ఊర్లలోనైతే 10 days 9 days ఉంచుకుంటారు కదా, ఇక్కడనైతే 5 days 3 days ఒక్కొక్కరు అయితే ఇక 1 day అట్లా ఉంచుకుంటారట. అట్లా ఉంచుకొని నిమజ్జనం చేస్తారంట. సో ఇక మా పాపనైతే ఇక్కడ నేను ఎత్తుకొని హాయ్ చెప్పమంటున్నా, హాయ్ చెప్తుంది. ఇక్కడనైతే దిగింది మా పాప. ఇంకా రోజు చూడండి ఇక్కడ నుంచి రచ్చ నా తలకాయ తింటుంది మొత్తం. ఉప్పు తిప్పలు పెట్టి 3 సార్లు నీరు తాగించింది మా పాపని అయితే. నాకు చుక్కలు చూపించింది. అసలు నాకు ఎంత ఎగ్జైటింగ్గా వచ్చినా నాకైతే ఏ హ్యాపీనెస్ లేకుండా అయింది. మా పాప చుట్టూ తిరుగుడు అయింది. ఇక్కడైతే చూడండి పిల్లలందరూ ఎంత హ్యాపీగా ఆడుకుంటారో. ఇక చిన్న పిల్లల్ని చూసి అయితే నాకు కూడా నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చినాయి అనమాట. సో ఇక వీళ్ళ లెక్క నేను చిన్నప్పుడైతే ఇక గణేష్ నిమజ్జనం అవుతుంది అంటే చాలు మంచిగా సాయంత్రం వరకు మొత్తం ఎక్కడ పని ఎక్కడ వేసుకొని మంచిగా రెడీ అయ్యి గిట్లనే మంచిగా అట్లా నెత్తికి ఇట్లా కట్టుకునేది అన్నమాట. ఇక మంచిగా నెత్తి కట్టుకొని ఇక రెడీ అయ్యి అక్కడికి పోయి మంచిగా పులిహోర వాళ్ళు ఇస్తా అంటే వెనక తీసుకునేది అన్నమాట. ఇక్కడనైతే మంచిగా గణపయ్యను ట్రాక్టర్లో పెడతారు అన్నమాట. మంచిగా ఎంతమంది చూడండి ఎత్తుకున్నారు, ఎంత క్యూట్గా ఉన్నాడో. ఈ వినాయకుడు పోతా అంటే ఏదో తెలియని బాధ అనిపిస్తుంది. అసలు ఆ బాధ ఎలాంటిదో అసలు అర్థం కాదు. ఎందుకో ఏదో పోతుంది, అసలు ఏదో వెల్తీగా అనిపిస్తుంది. కొన్ని రోజుల దాకా వినాయకుడి నిమజ్జనం అయినాక ఏదో మర్చిపోతున్నామా, ఏదో సంథింగ్ ఏదో మిస్ అయింది అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. మీకు కూడా అట్లనే ఉంటుంది, కామెంట్ చేయుల్లి. ఇక్కడనైతే ట్రాక్టర్ ఎక్కించాలన్నమాట. ఇక చూడండి ఎందుకో వినాయకుని ఫేస్లో ఇన్ని రోజులు పూజలు చేస్తుంటే హ్యాపీ ఫేస్ అనిపిస్తుంది. ఇంకా నిమజ్జనం రోజు అయితే ఎందుకో ఆ ఫేస్ మొత్తం ఇట్లా బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ విగ్రహాన్ని చూస్తే మాత్రం. చూడండి ఇక్కడనైతే ఇంకా మంచిగా ఇట్లా పైకి తీసుకెళ్ళాలన్నమాట. ఇక్కడ నాకైతే ఒక చిన్ననాటి మెమొరీ గుర్తొచ్చింది, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటా. మీరు కూడా ఇట్లనే అనుకున్నది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయాలి. మన ఊర్లలో అయితే నైట్ టైం నిమజ్జనం అవుతుంది కదా. మా ఫ్రెండ్స్ మేము ఏమనుకునేదంటే ఇట్లా వినాయకుని కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, అయ్యో ఏడుస్తాడు నిమజ్జనం చేస్తాడు అని ఏడుస్తాడు అని మేము అనుకునేది. యాక్చువల్గా అది ఏంటంటే మనం కొబ్బరికాయ కొట్టినాం కదా, కొబ్బరికాయ కొట్టిన నీళ్లు ఇట్లా మనం పైకి జల్తాం కదా దేవుని మీదకి, అదే వాటర్ ఇట్లా కళ్ళ దగ్గర పడి ఇట్లా కిందికి ఆరుకుంటూ వస్తాయి కదా. దాన్ని మేము చూసి ఏమనుకునేదంటే అయ్యో వినాయకుడు ఏడుస్తాడు నిమజ్జనం చేస్తాడు అని ఏడుస్తాడు అని మేము అనుకునేది. ఆ లైట్ ఫోక్సింగ్ ఏమో ఇక కొబ్బరి నీళ్ళు ఇట్లా పడి ఆ లైట్ ఫోక్సింగ్ ఇట్లా గారి అన్నమాట. సో మేమైతే అట్లా అనుకునేది, మీరు కూడా అట్లే అనుకునేది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడనైతే స్వామివారికి పెద్ద మాల మంచిగా వేస్తారన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో మాలని అయితే. ఇంత లైవ్లో ఫస్ట్ టైం చూస్తున్నా అంత పెద్ద మాలని. ఎప్పుడైనా టీవీలలో సెల్లులలో చూస్తా కానీ లైవ్లో చూస్తున్నా. ఇక్కడనైతే అందరు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు. ఇప్పుడైతే ఇక్కడనైతే బ్యాండ్ పెట్టాలన్నమాట. సో బ్యాండ్ తోని మంచిగా మా పాపని అయితే డ్యాన్స్ చేయమంటే మెల్లమెల్లగా ఇట్లా నడుముపుతుంది. చూడండి ఎంత క్యూట్గా అసలు. చూడండి మా పాపని అయితే మస్తు హ్యాపీగా ఉండే ఆ రోజు. కానీ నాకు మాత్రం చుక్కలు చూపించింది.
ఇక ఇక్కడనైతే డ్యాన్స్ స్టార్ట్ చేసిళ్ళు అన్నమాట. ఆ బ్యాండ్ సౌండ్కి అయితే చెవులు దద్దరిల్లినాయి. మా పాపనైతే ఏం అర్థం కాక అసలు ఏం జరుగుతుందో ఇక్కడ అన్నంత వింతగా చూసింది. ఇక కిందికి అయితే దిగింది మా పాప ఇక కిందికి దిగినాక నాకు రచ్చ చేసింది. కిందికి ఒక డాగ్ ఉన్నది అన్నమాట. డాగ్ మా పాపకి ఇక డాగ్స్ పిట్టలు అంటే ఇష్టం కదా. ఇక దాన్ని చూసి దాన్ని తోక పట్టుకుంటానే ఒకటే దాన్ని నేను కురుకుడు వద్దురో అని నేను ఇక నాకు ఇదే సరిపోయింది ఆ రోజు మొత్తం. అసలు ఎంత హ్యాపీగా అనుకుని వెళ్ళినో అంత డిసప్పాయింట్మెంటే మిగిలింది నాకైతే. ఇక్కడనైతే మంచిగా అందరు ఇట్లా డాన్స్ చేస్తారన్నమాట. నేనైతే ఈ బ్యాండ్ వినకనైతే ఎన్ని ఇయర్స్ అవుతుందో, ఇక రోజులు కాదు ఇయర్సే. ఈ బ్యాండ్ అయితే ఇప్పుడు విన్నమాట. అసలు ఈ డీజే కన్నా బ్యాండే బెస్ట్. అసలు సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఇక ఇదైతే హాస్పిటల్ అన్నమాట. ఇక మెల్లమెల్లగా చాలా మంది అయితే వీళ్ళు అన్నమాట. ఇక్కడనైతే మంచి యాజ్ యూజువల్ గా మంచిగా అందరు డాన్స్ చేస్తారు. ఇక ఇక్కడ చూడలే నా గోస, నా బిడ్డ దిగి ఇక కూరగాయలు అమ్ముతుంది ఇక్కడ. మా పాపకి టైం లేదు ఏం లేదు, ఎప్పుడు పడితే అప్పుడే కూరగాయలు అమ్ముతుంది. నెత్తి మీద చేతులు పెట్టుకొని కూరగాయలు అని అమ్ముతుంది. అంటే మా అందరు మంచిగా ఎంజాయ్ చేస్తా అంటే ఇక నా బిడ్డతో నేను తిరగకుండా నేను ఎంజాయ్ చేసిన అన్నమాట. నాకైతే కాళ్ళు ఘోరం గుంజినే. నైట్ అయితే మా పాప చుట్టూ తిరగలేక ఈ పిల్లలకి ఎట్లా కాళ్ళు గుంజే నాకైతే అసలు అర్థమే కాదు ఆ ముచ్చట. ఇక చూడలే అందరైతే మంచిగా డాన్స్ చేస్తారు. మా పాపని వెళ్ళురా డాన్స్ చేయరా అంటే అట్లనే నిల్చుని మొత్తం ఇట్లా స్టన్ అయ్యి అట్లనే బీరుపై చూస్తుంది అన్నమాట. మా పాప వాళ్ళందరూ ఏంది రంగులు జల్లుకున్నారు ఎంత అని అంత వింతగా చూస్తుంది. ఇక చూడుల్ని ఇక్కడనైతే నిల్చుని డాన్స్ చేయ మమ్మీ అని నేమో చెవిలోకి చెప్తే సప్పులే ఏం లేదు. అక్కడ నిల్చొని చూస్తుంది వాళ్ళని అట్లనే బీరిపోయి. ఇక గిట్లయితే కానీ ముచ్చట కానీ బిడ్డ ఇక మనమైతే ఇంటితో పడదాం పాని నేనున్న మా ఫ్లోర్ అక్కడైతే నా బిడ్డను తీసుకొని పోయినామన్నమాట. ఇక మళ్ళీ చేతులు పట్టుకొని తీసుకుపోతున్నాం కదా, చేయి పట్టుకోవద్దట, అక్కడనే ఉండాలట, ఇంక అట్లనే తిరుక్కుంటుంటుందట. ఓ బిడ్డ గిట్ల కాదు కానీ పోదాం పాని నేనున్న మా ఫ్లోర్ అక్క అటో చేయి పట్టుకొని గుంజుకపోతాను. ఇక చూడుల్లి ఇక చెయ్యి పట్టుకోదట, చెయ్యి ఇసిపెట్టమని ఏడ్చుడు, ఎత్తుకోమని కాదక్కడ దింపమని ఏడ్చుడు. నేను ఎత్తుకోవద్దంట, ఇంటికాడ ఉన్నప్పుడేమో ఎత్తుకోమని ఏడుస్తుంది. ఇట్లా బయటికి వస్తే మాత్రం ఇక విడిగా తిరుక్కుంటూ ఆడుతుంది అన్నమాట. ఇక్కడనైతే అక్కడ చూడండి మంచిగా అక్కడ ఎంజాయ్ చేస్తారు. నాకైతే మస్తు ఎంజాయ్ అనిపించింది మా పాపతోనైతే. ఇక నాకు ఈ చెప్పులు ఒకటి ఇవి మధ్యలో కూసుడు ఈ మా పాపనే తిరుగుతుంది రో దేవుడు అంటే ఇవి మధ్యలో కూసుడు. మళ్ళీ ఇవి చూసినప్పుడు అలా మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ మంచిగా పెట్టుడు. ఈ చెప్పులు చల్లగుండా గోస వామ్మో ఆ రోజు చూడాలి. నాకు సుక్కలంటే సుక్కలు అనిపించినాయి. ఎందుకురా వచ్చినాం మంచిగా ఇంటనే టీవీ చూసుకుంటున్నా అయిపోవు కదరా అనిపించింది నాకైతే. అంత టార్చర్ పెట్టింది మా పాప. మా ఫ్లోర్ కి పోదామని లిఫ్ట్ ఎక్కినాం కదా, లిఫ్ట్లు ఉండదట. మళ్ళా లిఫ్ట్లకి వెళ్ళి బయటికి పోతా అని వాళ్ళని దొబ్బుకొని ఉరుకుతా అంది బయటికి. వాళ్ళేమో వద్దురు అని వాళ్ళలాగా పడతారు. ఇక లాస్ట్కి అయితే ఇంటికి వచ్చిన అమ్మో ఈ పాపతో మామూలుగా లేదురో అనిపించింది, ఇంట్లో ఉండకపోదురు అనిపించింది. కానీ పాపం పిల్లలు కదా ఇంకా ఊకి ఇంట్లో ఉంటారేమని బయటకి అయితే తీసుకుపోయినా. ఏమో లేదు కొంచెం మా పాపనైతే నేను కాకుండా మా పాపనైనా ఎంజాయ్ చేసిందని అయితే తృప్తిగా ఉన్నా. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే. ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటాం మళ్ళా, బాయ్.